కుంకి ఏనుగుల గురించి మీకు తెలుసా? గజరాజుల గుంపు దండెత్తిందంటే గ్రామాలు హడలిపోతాయి. ఏనుగులు విరుచుకుపడి పంటలను నాశనం చేస్తుంటాయి. మనుషులను తొక్కి చంపేస్తుంటాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అధికంగా ఉంది. అలాంటి గజరాజులను కూడా కుంకి ఏనుగులు వణికిస్తాయి. కర్ణాటక నుంచి వాటిని మన రాష్ట్రానికి తీసుకురావడం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారు. కుంకి ఏనుగులు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. సాధారణ ఏనుగుల్ని కుంకీలుగా ఎంపిక చేసి కొన్ని నెలల పాటు సుదీర్ఘంగా శిక్షణ ఇస్తారు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగితే ఈ కుంకి ఏనుగులను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమి కొట్టడంలో కుంకి ఏనుగులు కీలక పాత్ర పోషిస్తాయి. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు కుంకి ఏనుగులు విశ్రమించవు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని ననియాలలో 2 కుంకి ఏనుగులు చాలా ఏళ్లుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇదే తొలి కుంకి ఏనుగుల కేంద్రంగా ఉండేది. కానీ ఆ 2 ఏనుగుల వయస్సు 60 ఏళ్లు దాటడంతో అవి అడవి ఏనుగుల తరమడంలో ఉపయోగపడడం లేదు. కుంకి ఏనుగుల కోసం చిత్తూరు జిల్లాలోని పలమనేరు సమీపంలో ముసళ్లమడుగు ఎలిఫెంట్ క్యాంపును సిద్ధం చేశారు. ఈ క్యాంపు కోసం 50 ఎకరాలు కేటాయించగా ప్రస్తుతం 20 ఎకరాలు వాడుకుంటున్నారు. ఇక్కడ 4 కుంకి ఏనుగులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలిఫెంట్ బాత్, వాటర్ టబ్, షెడ్లు, కిచెన్, మావటి వాళ్ళ క్వార్టర్స్, రోడ్లు, విద్యుత్, సోలార్, సహజ నీళ్ల కుంట, వాటర్ ట్యాంక్ వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఏనుగుల ఆరోగ్యం కోసం పశువుల ఆసుపత్రి, వైద్యుల కోసం ప్రతిపాదన పెట్టారు. మావటీలు ఒకరు కేరళ, మరొకరు తమిళనాడుకు చెందిన వారు ఉండగా 6గురు స్థానిక మావటి వాళ్ళు ఉన్నారు. వారందరికీ క్వార్టర్స్ కూడా నిర్మించారు. కర్ణాటక నుంచి కుంకీలు వచ్చిన తర్వాత వాటిని ఈ ప్రాంతానికి అలవాటు పడేలా చేసేందుకు కర్ణాటక నుంచి 2 మావటీలను కూడా తెచ్చి నెల రోజులు ఉంచారు.